బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉండవల్లి సీఎం నివాసం వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు వివాదాస్పదమవుతోంది. తన భూమిలో అక్రమంగా అన్నా క్యాంటీన్ నిర్మిస్తున్నారంటూ గోపాల శివశంకర్ అనే రైతు ఆందోళనకు దిగారు. తనకు సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే తన పొలంలో జెండాలు నాటినట్లు శివశంకర్ ఆరోపిస్తున్నారు. పొలం ఇవ్వనందుకు సిఆర్డీఏ అధికారులు తనను బెదిరిస్తున్నారని, అధికారుల తీరు మారకుంటే సీఎం నివాసం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నాడు రైతు. ప్రధానంగా అంటే అన్నా క్యాంటీన్ పెడతానా అని చెప్పి అభివృద్ధి అని చెప్పి చేశారు సార్. దానికి మేము వ్యతిరేకత కాదు. మా పెద్దనాళ్ళు 75 సెంట్లు ఇచ్చారు 239 సర్వే నెంబర్లో. పక్కనే మాది 75 సెంట్లు. వాళ్ళది కాక వాళ్ళకి సరిపోక సిద్ధాంతి చెప్పాడంట. వాళ్ళు ఇక్కడంతా క్లీన్ బౌల్ చేయాలంటే అదిగోండి నా చేలో అక్కడ జెండా పోతాడు. ఆయన బౌండరీ ఇది, వాళ్ళ బౌండరీ ఇది, హద్దు అది. అక్కడ జెండా చూడండి ఒకసారి, మీ విజువల్ అటు తిప్పండి. అక్కడ జెండా గుర్తు అది లైన్లో ఉంది. అక్కడ నుంచి అంటే అట్లా క్రాస్ వచ్చి ఇది నా చేలో పోతాడండి. దీనికి ఎంత మట్టికి సమంజసం అంటే, మీకు బూత్ రాకుండా 29 గ్రామాల్లో నువ్వు 25,000 ఎకరాలు తీసుకుని ఇంకా చాలేదా? నాది ఇమ్మంటే ఇస్తా. ప్రత్యక్షంగా బహిరంగ మార్కెట్ ఎకరం 10 కోట్లు, ఆ రేటుకి ఇస్తారా? తీసుకో. నువ్వు కొనుక్కున్నావు కన్వెన్షన్ సెంటర్, అదే రేటుకి ఇస్తారా? నువ్వు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాను, జీత వృద్ధి ఇస్తాను, అన్నీ ఇస్తాను. మొన్న నీకు సిద్ధాంతి చెప్పాడని నీ పక్కన దక్షిణాన ఉన్న గొయ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో టైఅప్ అయ్యి ఒక రేత్రి పుడిపించావు. వాళ్ళు వచ్చి లారీ కింద పడుకున్నా కానీ నువ్వు వాళ్ళకి ప్యాకేజీ ఇచ్చావు. నేను స్వచ్ఛందంగా ఇస్తా రా, నాకు ఎంత ప్యాకేజీ ఇస్తావు, నా పిల్లలకి ఎంత చదువులు చెప్పితో చెప్పి, నాది ఉంది 20 సెంటు రా. ఎంత బూత్ అక్కడ ఇదేందండి ఈ కొద్దిలోనా? నువ్వు అన్నా క్యాంటీన్ డెవలప్, అన్నా క్యాంటీన్ ఎంతలో పెట్టుకోవాలా? ఏమండే సరే అన్నా క్యాంటీన్ డెవలప్ అన్నీ చేసుకుంటా అంటున్నావు, చేసుకో, కాదంటలా. పబ్లిక్ వస్తున్నారు నీ కోసం. వాళ్ళు పబ్లిక్ టాయిలెట్లు కట్టావా, ఏమైనా చేసావా? వాళ్ళు వచ్చి నా చేలో పాసుపోయేలా దొడ్లో కూర్చోవాలా? పోలీసులు వచ్చి ఇట్లా తొంగు చూడాలి వాళ్ళకి వెళ్ళానా? అంత దురాక్రమణ నీకు అంతా ఇంగితించాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఇది అంటున్నావు. వాళ్ళకి ఏముంది, వస్తువులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ముందు వస్తువులు కట్టినాక నా చేను గురించి రా, తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు నువ్వు ఇవ్వనంటావా? నేను అసలు ఇవ్వనండి, నాకు అవసరం లేదు, ఇవ్వాల్సిన పని నాకు లేదు. ప్రధానంగా అంటే అన్నా క్యాంటీన్ పెడతానా అని చెప్పి అభివృద్ధి అని చెప్పి రైట్. అది చూస్తున్నాం. ఉండవల్లి నివాసం సీఎం నివాసం వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు వివాదాస్పదమవుతోంది. తన భూమిలో అక్రమంగా అన్నా క్యాంటీన్ నిర్మిస్తున్నారంటూ గోపాలం శివశంకర్ అనే రైతు ఆందోళనకు దిగారు. తనకు సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రి తన పొలంలో జెండాలు నాటినట్లు శివశంకర్ ఆరోపిస్తున్నారు. పొలం ఇవ్వనందుకు సిఆర్డీఏ అధికారులు తనను బెదిరిస్తున్నారని, అధికారుల తీరు మారకుంటే సీఎం నివాసం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నాడైతే ప్రస్తుతం అక్కడి పరిస్థితిని, అసలు రైతు ఏమంటున్నాడనే విషయాలు పూర్తిగా మనకు తెలియజేసేందుకు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, అసలు ఆ రైతు డిమాండ్స్ ఏంటి? రైతు ఎందుకు సిఆర్డీఏ వాళ్ళకి కానీ భూసేకరణకు గానీ తన భూమిని ఇవ్వనంటున్నాడు? ఏం చెప్తున్నాడు అసలు రైతు? గోపి, నిన్న రాత్రి ఏదైతే అన్నా క్యాంటీన్ కు సంబంధించి సీఎం నివాసం వద్ద ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. దానిలో భాగంగా ఇప్పటికే మొబైల్ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ వస్తుంది. అయితే దానికోసం స్థల సేకరణ సీఎం ఇంటి వద్ద ఉన్నటువంటి 239, 238 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ లో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయితే 239 అనే భూమి మటుకు ఇటు ఎవరైతే గోపాలం శివశంకర్ సంబంధించిన బంధువులది 70 సెంట్లలోనూ, అదేవిధంగా ఈ గోపాలం శివశంకర్ సంబంధించిన మరో 70 సెంట్లలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా భావించింది. దానికోసంగా రాత్రికి రాత్రే గోపాలం శివశంకర్ కు తెలియకుండానే ఇటు అతని చేనుకు ఉన్నటువంటి గట్లను తొలగించడంతో పాటు అతని చేనులో మొత్తం కూడా ఈ జెండాలను పాతడం జరిగింది. అయితే ఈ గోపాలం శివశంకర్ అనే అతను సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ లో కూడా తన భూమిని ఇవ్వనని చెప్పేసి స్పష్టం చేసిన సందర్భంలో కూడా అతని మీద పలు కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి అధికారులు కూడా భావించారు. అయితే దానికి సంబంధించి ఒకసారి సీఎం ను కూడా కలిసి అయ్యా నేను ఇవ్వలేను అని చెప్పేసి కూడా సీఎం కి వివరించిన సంఘటన ఏర్పడింది. అయితే సిఆర్డీఏ అధికారులు మటుకు అతని మీద ఒత్తిడి తెస్తూ వచ్చారు. అయితే ఈసారి తనకు తెలియకుండా దౌర్జన్యం చేశారని చెప్పేసి
దీనికోసం ఎంత దూరమైనా పోతానని చెప్పేసి గోపాలం శివశంకర్ కూడా ఆరోపించడం జరుగుతుంది. అయితే శివశంకర్ చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ముందుగా ఇప్పుడు దాకా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతాల్లో మీరు అభివృద్ధి చేసిన తర్వాత కావాలంటే రాండి, మా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సి ఉంది. ఆ ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సినటువంటి భూములను నేనే స్వచ్ఛందంగా ఇప్పిస్తానని చెప్పేసి కూడా ప్రధానంగా శివశంకర్ తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా అతను చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత మార్కెట్ ధర ఏదైతే ఉందో ఆ మార్కెట్ ధర నాకు చెల్లిస్తే ఖచ్చితంగా నేను ల్యాండ్ పూలింగ్ కి సహకరిస్తానని చెప్పేసి కూడా ఇటు శివశంకర్ తెలియజేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి సిఆర్డీ అధికారులు కూడా కొంత సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా నీకు సహాయ సహకారాలు అందిస్తాం, ఖచ్చితంగా మాతో మాకు సహాయ సహకారాలు అందించు, నీకు ఏం కావాలో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పినప్పుడు కూడా ఈ శివశంకర్ సిఆర్డీ అధికారులకు ఎదురు తిరుగుతున్నారని చెప్పేసి అటు స్థానికులు కూడా ఆరోపించడం జరుగుతుంది. శివ, ఎవరైతే శివశంకర్ రైతు ఉన్నారో రైతు ఆరోపిస్తున్నట్లుగా పొలం గట్లు కూడా తొలగించేశారు, అలాగే పొలం మధ్యలో వచ్చి జెండాలు పాతారు, మా బంధువులు ఇచ్చినప్పటికీ కూడా నేను ఇవ్వను అని శివశంకర్ స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ బంధువులు ఇచ్చారా లేదా, శివశంకర్ పొలంలో గట్లు తొలగించిన దీని మీద వాస్తవం ఎంత అసలు? గోపి, శివశంకర్ సంబంధించిన తన తండ్రి యొక్క నాన్నకు సంబంధించిన పొలం ఏదైతే ఉందో ఆ పొలాన్ని ఇప్పటికే సిఆర్డీ అధికారులకు 70 సెంట్లు అప్పగించడం జరిగింది ల్యాండ్ పూలింగ్ ద్వారా. తర్వాత శివశంకర్ ను కూడా ఇటు సిఆర్డీ అధికారులు పలుమార్లు అడిగినా కూడా అతను దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వకుండా నేను ఇవ్వను, నా పొలం నా ఇష్టం అని చెప్పే విధంగా సిఆర్డీ అధికారులను ఎదురు తిరిగినట్లు కూడా కొంతమంది సిఆర్డీ అధికారులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆ అధికారులు కూడా చెప్పే సంభాషణ ఏంటంటే, ఖచ్చితంగా నేను ఇవ్వను, నేను ఇట్టేగా ఉంచుతాను, 33,000 ఎకరాల్లో కట్టిన తర్వాత నా 75 సెంట్లకు రండి అనే విధంగా మాట్లాడుతున్నారు. దీనిపై మేము సీఎం కూడా ఈ విషయం పూర్తిగా వివరించామని చెప్పేసి కూడా సిఆర్డీ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే శివశంకర్ ఆరోపిస్తున్నటువంటి విధానం ఏంటంటే, ప్రభుత్వ మార్కెట్ కాకుండా ప్రస్తుత ప్రైవేట్ మార్కెట్కు అనుగుణంగా పరిహారం చెల్లించండి, అప్పుడు నేను ల్యాండ్ పూలింగ్ కి సహకరిస్తాననే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మిగతా రైతులు కూడా ఇదే విధంగా కోరితే రాజధాని ఆగిపోతుంది అని చెప్పేసి సిఆర్డీ అధికారులు కూడా భావిస్తున్నారు. మొత్తం కూడా చూసుకుంటే సిఆర్డీ అధికారులకు అతను సహకరించను అనే విధానంతోనే ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు. దాని వల్లనే మేము అతనికి ఇంటిమేషన్ ఇచ్చే రాత్రికి రాత్రి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే మేము అక్కడ జెండాలు పాతడం జరిగింది. కాకపోతే ఉదయం వచ్చి అతను మొత్తం కూడా ఆందోళన చేయడం, అదేవిధంగా మా మీద ఇట్లా విరుచుకుపడడం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇటు సిఆర్డీ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. అయితే శివశంకర్ విధానం మటుకు నేను ల్యాండ్ పూలింగ్ ఇవ్వను, నా పొలంలోకి వస్తే నేను సీఎం ఇంటి ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అనే విధంగా అతను బెదిరించడం కూడా జరుగుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారిస్తుందో కొన్ని రోజులు వేచి చూడాల్సింది. గోపి, రైట్, థ్యాంక్ యూ శివ. టాయిలెట్లు